చైనాతో వాణిజ్యం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. అరుదైన ఖనిజాలను తమ దేశానికి ఎగుమతి చేసేందుకు చైనా అంగీకరించిందని తన ట్రూత్ మాధ్యమంలో చెప్పారు. ఈ డీల్కు ఇరు దేశాల ఆమోదమే తరువాయి అని పేర్కొన్నారు. కొత్త వాణిజ్య ఒప్పందం ప్రకారం చైనా నుంచి అయస్కాంతాలు, అరుదైన ఖనిజాలను అమెరికా పొందుతుందని ట్రంప్ తెలిపారు. ఇందుకు బదులుగా చైనా విద్యార్థులు అమెరికాలోని యూనివర్సిటీలు, కాలేజీల్లో చదువుకునేందుకు వీసాలు జారీ చేస్తామని ట్రంప్ ప్రకటించారు. చైనా వస్తువులపై సుంకాలు 55% ఉంటాయని పేర్కొన్నారు. ఒప్పందంలో భాగంగా అమెరికా వస్తువులపై చైనా 10% సుంకాలు విధిస్తుందని చెప్పారు. రెండు దేశాల మధ్య సంబంధాలు అద్భుతంగా ఉన్నాయని చెప్పారు. ఇరు దేశాల మధ్య టారిఫ్ వార్ నేపథ్యంలో గతంలో చైనా అరుదైన ఖనిజాల ఎగుమతిని నిలిపివేసింది. ఆటోమోటివ్, డిఫెన్స్ రంగాలకు వీటిని కీలకంగా భావిస్తారు. ఈ క్రమంలోనే కాస్త వెనక్కి తగ్గిన ఇరు దేశాలు గత 2 రోజులు లండన్ వేదికగా వాణిజ్య చర్చలు జరుపుతున్నాయి. ఇందులో భాగంగా ట్రంప్ నుంచి తాజా ప్రకటన వెలువడింది.